ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత జట్టు దుమ్ము రేపుతుంది. వరుసగా 3 టెస్టులు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. అలాగే గాయాలు ఇతర కారణాలతో కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనప్పటికీ రోహిత్ శర్మ సారథ్యంలోని యువ జట్టు అదరగొట్టింది. ఇక ఇప్పటికే 3-1తో సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ మార్చి 7 నుంచి ప్రారంభమయ్యే చివరి 5వ మ్యాచ్ లో కూడా గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే 112 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డును నెలకొల్పనుంది. గత 112 ఏళ్లలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత 4 మ్యాచ్లు గెలిచి సిరీస్ ను 4-1తో గెలుచుకున్న 3వ జట్టుగా నిలవనుంది. మొత్తంగా ఇలా జరగడం 4వసారి మాత్రమే అవుతుంది. గతంలో 3 సార్లు మాత్రమే ఇలా జరిగింది. అందులో 2 సార్లు ఆస్ట్రేలియానే చేసింది. 1898 అలాగే 1902లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత సిరీస్ ను 4-1తో గెలుచుకుంది. ఇక 1912లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ కూడా అచ్చం ఇలాగే సిరీస్ గెలిచింది. అయితే ఇదంతా 112 ఏళ్ల క్రితం. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ పై ధర్మశాల వేదికగా జరిగే ఈ చివరి టెస్టులో గెలిస్తే 4-1తో గెలుచుకున్న టీమిండియా 112 ఏళ్ల రికార్డును తిరగరాసే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమిండియాలో సగం మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. ఒకరి ఇద్దరు తప్ప మిగతా వారంతా ఫుల్ ఫామ్ లోనే ఉన్నారు. అటు సీనియర్లు ఇటు జూనియర్లు అందరూ కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు. దీంతో చివరి టెస్టులో కూడా టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.